కృష్ణానది బుడమేరు ఉధృతితో అతలకుతలమైన విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకొని పడుతున్న ఇబ్బందులను అటు ప్రభుత్వం ఇటు ప్రజా ప్రతినిధులు అలాగే ప్రజా సంఘాలు నిరంతరం కృషి చేస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య తెలిపారు. అయితే ఇందులో భాగంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానపాటి నవీన్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా అక్కడ వారికి 50 దుప్పట్లు, 80 చీరలు, 150 టవళ్లు అందించాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను చాలా మంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్, జిల్లా కోశాధికారి యాకసిరి లోక్సాయి, యువజన విభాగం అధ్యక్షుడు పంతగిరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ దుప్పట్లు, చీరలను 12వ తారీఖున నెల్లూరు ఎన్టీఎఫ్ టీం స్వయంగా విజయవాడకెళ్లి వరద బాధితులకు అందించడం జరుగుతుంది. సహాయం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొమరగిరి దయాకర్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ఈ విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల కొరకు ఈ చీరలు, దుప్పట్లు, టవళ్ళు, స్పీడ్స్ కొంతమంది దాతల ద్వారా ఈరోజు మా పులి చెంచయ్య గారి ఆధ్వర్యంలో ఒక్క రోజులోనే అనుకునే విధంగా వీళ్ళు సరిపడా మనీ వచ్చాయి. ఎందుకంటే మాకు కూడా 2020లో 2023లో నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం ఊటుకూరులో కూడా మేము కూడా ఈ వరదలు ఇరుక్కొని వారం రోజులు చాలా ఇబ్బందులు పడిన ఘటన మాకు ఉంది. కాబట్టి ఒకసారిగా విజయవాడకి వరద రావడంతో చాలా మనసు బాధేసి మా పులి చెంచయ్య గారు, జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య గారు, మానిపాటి నవీన్ ఆదేశాల మేరకు ఆయన ముందుకు రావటం, దాంతో మా జిల్లా చైర్మన్ కానీ, ఈ తుపాకుల వెంకటరమణ కానీ, ఇంకా కొంతమంది సార్ తరపున ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా దాతలు ముందుకు వచ్చి ఆ వరద బాధలకు సహాయం చేయడం అందరికి చాలా సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ సారు ఎట్లా చెప్తే అట్లాగా దీన్ని తీసుకెళ్ళి మేమే స్వయంగా వెళ్ళి రాష్ట్ర కమిటీతో పాలు పంచుకొని వాళ్ళకి స్వయంగా మా చేతుల మీదుగా ఇస్తే కానీ మాకు మనసు కుదురుపడతానే ఒక ఆలోచనతోటి మా జిల్లా అధ్యక్షులు వారు పాపం ఆయన కూడా చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఎట్లాగే పేద ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు మేము ఒక చిన్న మా నేషనల్ ట్రైబల్ నెల్లూరు జిల్లా టీం తరఫున మేమంతా ఈ మధ్య విజయవాడలో జరిగిన వరద బాధితుల గురించి మేమంతా మా యొక్క గిరిజనుల తరఫున మేము కొంచెం మా యొక్క ఆర్థిక స్తోమతలు తగ్గట్టుగా మేము కొంచెం పెద్దవాళ్ళతోటి అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్తోటి అక్కడ వరద బాధితుల వాళ్ళకి ఏదో మా సహాయం తగ్గుతామని అనుకున్నాము. అదే మాదిరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం వచ్చేసి ఆయన దగ్గరుండి కొక్కిలూరులోనే 30 గంటల దాకా పనిచేసి ఆయన ప్రజలకు ఎంతో తోడ్పడి చేశాడు. అదే మాదిరిగా అక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ ఈ వరద బాధితులకు సహాయ సహకారాలు చేసి ఎంతో శ్రద్ధగా ఉండి వాళ్ళు ప్రజలని కాపాడారు. అదేను మరియు నాది మా అల్లూరు కావలి కాన్స్టిట్యూషన్ కాబట్టి మా ఎమ్మెల్యే గారైన దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు కూడా పోయి పాల్గొని ఈ వరద బాధితులకు ఎంతో సాయం చేశారు. కాబట్టి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులైన మానపాటి నవీన్ కుమార్ ఆదేశాల మేరకు మేము మా యొక్క సహాయంతో అక్కడ ఉన్న ప్రజలకు ఏమేమి వసతులు కావాలి అన్నప్పుడు ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఏదో వాళ్ళకి మా వంతు బెడ్షీట్లు, చీరలు మేము మా యొక్క తగ్గినట్టుగా 100 చొప్పున బెడ్షీట్లు, చీరలు, టవల్స్, బిస్కెట్స్ అన్నీ మేము మా యొక్క టీం తరఫున మేము వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. దీనికి మా యొక్క ఎన్టీఎఫ్ తరఫున ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము సంతోషంగా మా యొక్క గిరిజనుల తరఫున అందరం కలుసుకొని ఈ అవకాశం ఇచ్చడానికి సంతోషపడుతున్నాం. నా పేరు పులి చెంచయ్య, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ఏదైతే ఇటీవల విజయవాడ కృష్ణానది బుడమేరు వాగులు దిగి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వరదలకి విజయవాడ అతలకుతలమైపోయి ఎప్పుడో దివిసీమ లాంటి ఆనాటి ఉప్పెనను ఈరోజు చూస్తూ ఉన్నాము. మా జీవితంలో మాకు ఇంత వయసు వచ్చి మాకు దాదాపు 50 ఏళ్ల వయసులో ఇలాంటి విజయవాడ ఉపత్తును మేము ఎప్పుడు కూడా చూడలేదు. అయితే మన అదృష్టవశాత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, ఆయన 76 ఏళ్ల వయసులో ఈరోజు పొక్లైన్ మీద 22 కిలోమీటర్లు పగులు రాత్రి రే అనకుండా వాళ్ళ మంత్రులు అలాగే మన
ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు, లోకేష్ గారు, ప్రతి ఒక్కరూ ఆ విజయవాడ బాధితులను ఆదుకుంటుంటే మా అలాంటి వాళ్ళకి అసలు అంత పెద్దవాళ్ళు చేయలేకపోతున్నాను, మేము చేయలేకపోతున్నాం అని చెప్పని ఈరోజు స్పందించి శ్రీ మానుపాటి నవీన్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో మా వంతు చిరు సహాయం విజయవాడ వరద బాధితులకి అందించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ విజయవాడ వరద బాధితులకు సంబంధించి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ టీం ఒక్కసారి మన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, గిరిజనుల మిత్రులందరికీ మీ వంతు సహాయం చేయవలసిందని చెప్పగానే వెంటనే ఒక్క రోజులోనే స్పందించి వాళ్ళు మాకు ఇంతటి వస్తువులను కొనడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు. వారు శ్రీ పొచ్చారెడ్డి సురేష్ గారు, అలాగే చెంచులక్ష్మి ఎంఈఓ గారు, దాసరి పోలయ్య గారు, అలాగే వెంకటరమణమ్మ, దయాకరు, అలాగే ఇంకా చాలామంది దాతలు చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఎఫ్ నెల్లూరు జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్వీట్స్ మొత్తం కూడా ఎం సుబ్బరాజు గారు, ఎన్టీఆర్ నగరు వారే మేము అడగకుండానే వారే సహాయం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఇక్కడ విజయవాడ వరద బాధితులకి 80 శుభమస్తు నుంచి 80 కొత్త చీరలు కొన్నాం. అలాగే 50 దుప్పట్లు, 150 టవళ్ళు. ఈ వస్తువులు కొనడానికి కారణం అక్కడ మాకు విజయవాడలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా ఇక్కడ ఫుడ్ సఫిషియెంట్గా ఉంది, ప్రభుత్వం అన్నం బాగా సరిపడా పెడతా ఉంది, కాకపోతే వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు, చీరలు కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు తెమ్మని చెప్పి మాకు సలహా ఇస్తే, వారి సలహా మేరకు ఈరోజు కొత్త చీరలు, కొత్త దుప్పట్లు, కొత్త టవళ్ళు తీసుకెళ్ళడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ గారు ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున నెల్లూరు జిల్లాలో ఇంకా చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం.